ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని, రిజర్వేషన్లపై మీ పార్టీ ఆలోచన ఏమిటో చెప్పండని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని, దానిని అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే వారి అజెండా అని ఆరోపించారు. దేశ స్థాయిలో రిజర్వేషన్ల అంశం చర్చకు రావడంతో బీజేపీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందన్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసిందన్నారు. గతంలో మీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. 2002లోనే జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వేశారని, వారు రిజర్వేషన్లపై నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆ నివేదికను సీక్రెట్గా పెట్టారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో తాను బీజేపీ సీక్రెట్ అజెండాను బయటపెట్టానన్నారు. రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ ముఖ్యమంత్రిగా వాటిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎన్నికల్లో నెగ్గేందుకు ఢిల్లీ పోలీసులను తమపై ప్రయోగిస్తున్నారని, ఢిల్లీ సుల్తాన్లకు తాను లొంగిపోతానని అనుకుంటున్నారా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ భారతీయ జనతా పార్టీ సమయము, సందర్భము, అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఏ విధంగానైనా రాజ్యాంగాన్ని మార్చి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను, ఆ తర్వాత ఇచ్చిన కులాల ప్రాతిపదికన ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే వాళ్ళ ఎజెండా. దీనికి సంబంధించి నేను వివరాలతో కూడుకున్న ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, బహిరంగంగా మాట్లాడడం కానీ జరిగింది. దీన్ని దేశ స్థాయిలో చర్చకు రావడం వల్ల భారతీయ జనతా పార్టీ కార్యాచరణ, ఆర్ఎస్ఎస్ యొక్క ఈ రిజర్వేషన్ల రద్దు సిద్ధాంతం మీద చర్చ జరగడంతో ఎన్నికల ప్రయోజనాలు దెబ్బ తగులుతుందేమో అని భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ విషయం చర్చ జరగకుండా శాయశక్తుల ప్రయత్నం చేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం కానీ, ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ చేయకుండా, ఎన్నికల్లో నెగ్గడానికి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని వినియోగించినట్టు ఇప్పుడు ఢిల్లీ పోలీసులను నా మీద ప్రయోగం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులను ప్రయోగించడం వల్ల తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం భయపడుతుంది అనుకొని, తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు అండగా నిలబడకుండా మీ ముందు లొంగిపోతానని ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈరోజు ఈ బాధ్యత, ఈ హోదా, ఈ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు మాకు ఇస్తే వచ్చిన హోదా, ఈ హోదా ఖచ్చితంగా రిజర్వేషన్లను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ చేపడుతున్న కుట్రను తిప్పికొట్టడానికి తప్పకుండా ఈ బాధ్యతను నేను ఉపయోగిస్తా.